హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సమైరా సాక్షిస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్లో అయితే మీరు వాట్ వి ఈట్ ఇన్ ఎ డే అయితే చూడబోతున్నారు. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. మార్నింగ్ మా హౌస్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను. నా పూజ కంప్లీట్ అయ్యేలోపు అత్తయ్య అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారు. అండ్ చట్నీ దోశ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేసేసారు. నాదొకటే పెండింగ్. ఇక్కడైతే మా బుజ్జి తల్లి శామీ మీ అందరికి హాయ్ చెప్తుంది. అండ్ నేను ఒక్కటే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే. శామీ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. వాళ్ళ డాడీ తినేటప్పుడే మనకు తినిపించేశారు, సో నో ప్రాబ్లం. నేనైతే ఇప్పుడు దోశ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇలా దోశ వేసుకొని ఇంకా తినేస్తే నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. నేను తినేసాక శామీ కొద్దిసేపు టీవీ చూస్తుంది, లేకపోతే కొద్దిసేపు ఆడుకుంటుంది. ఇంకొక 11 అయిపోతే ఇంకా తనని పడుకోబెట్టేయాలి. అత్తయ్య నైటే బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారు, సో మార్నింగ్ చట్నీ ప్రిపేర్ చేశారు. ఇప్పుడైతే దోశ వేసేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే. దోశ విత్ పీనట్ చట్నీ అన్నమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక లంచ్కి అయితే చికెన్ అండ్ వైట్ రైస్ చేశారు అత్తయ్య. నేనైతే నాన్ వెజ్ తినను, సో నాకైతే ఎగ్ రైస్. దీనికోసం మీకు రెసిపీ చూపిస్తున్నాను. కొద్దిగా ఒక 3 గార్లిక్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, ఒక టొమాటో, అలాగే ఒక క్యారెట్, ఒక 3 to 4 బీన్స్, ఒక ఆనియన్ అయితే బాగా చిన్నగా స్లైసెస్ చేసి పెట్టేసుకోవాలి, అలాగే 2 ఎగ్స్. దీంతో పాటు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్. ఇవేం మ్యాండేటరీ ఏం కాదు, మీకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. అలాగే కుక్డ్ వైట్ రైస్ అన్నమాట. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇక్కడైతే ఫస్ట్ మనం ఎగ్స్ని బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 ఎగ్స్ తీసుకున్నాము. నాకు ఒక్కదానికే కాబట్టి సరిపోతుంది. తింటే శామీ కొద్దిగా తింటుంది. తను చికెన్ గ్రేవీతో పాటు అయితే తినదు, జస్ట్ బాయిల్ చేసినప్పుడు అయితే సాల్ట్ పసుపు వేసి కుక్ చేసినప్పుడు ఇస్తారు, అదైతే తింటుంది. ఇక్కడే మనం ఎగ్స్లోకి కొద్దిగా మిరియాలు అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బీట్ చేసుకోండి బాగా. అత్త ఇక్కడ కారం యాడ్ చేయబోయారు, కానీ వద్దన్నాను, ఎందుకంటే శామీ తింటుందేమో అని. మళ్ళీ కారం ఎక్కువ అయిపోతే తను తినలేదు కాబట్టి. దీన్ని ఒక 3 to 4 minutes దాకా బాగా బీట్ చేసుకోండి. అంతలోపు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులోకి 2 tablespoons ఆఫ్ ఆయిల్ సరిపోతుంది. జస్ట్ ఎగ్ ఫ్రై కోసం కాబట్టి సరిపోతుంది. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు దీని ఎగ్ని అయితే బాగా బీట్ చేసుకోండి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది ఎగ్. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత మన ఆయిల్ అయితే హీట్ అయిపోయి ఉంటుంది. ఇది బాగా హీట్ అయినప్పుడే వేసుకోవాలి ఎగ్ని. ఇక్కడైతే ఎగ్ యాడ్ చేసేసుకుంటున్నాం మనము. ఈ ఎగ్ యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ చేసుకోకుండా కొద్దిగా బాగానే అన్నంలోకి కనపడేటట్టు తింటే, నోటికి తగులుతుంటే బాగుంటుంది ఎగ్ రైస్లోకి, అందుకు చెప్తున్నాను. మీ ఇష్టం, చిన్న కావాలంటే చిన్న కూడా చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్ అన్నమాట. ఇలా బాగా ఎగ్ని అయితే బాగా ఫ్రై చేసుకోండి, ఒక 5 to 6 minutes వరకు. ఇలా బాగా ఫ్రై చేసుకునే ఎగ్ని అయితే మనం పక్కకు తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు. అండ్ అదే స్టవ్ మీద సేమ్ కడాయి పెట్టచ్చు, నో ప్రాబ్లం, ఎందుకంటే ఎగ్ రైస్ చేస్తున్నాం కాబట్టి నో ఇష్యూ. దీంట్లోకి 4 tablespoons వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా 4 tablespoons దాకా ఆయిల్ వేసుకున్నాక బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా గార్లిక్ని ఒక 2 to 3 minutes దాకా బాగా ఫ్రై చేసుకోండి.
ఇలా గార్లిక్ ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఒక 4 to 5 minutes. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆనియన్స్లోకి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ బీన్స్, క్యారెట్ వేసుకోండి. క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఈవెన్ క్యాప్సికమ్ కూడా, నో ప్రాబ్లం. మాతో ఈ 2 వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇవి యాడ్ చేస్తున్నాము. వీటిని బాగా టాస్ చేసుకోండి హై ఫ్లేమ్ మీదే. కొద్దిగా ఎక్కువసేపు టాస్ చేసుకోండి, ఎందుకంటే పచ్చి వెజిటేబుల్స్ కదా, మనం ఏమి కుక్ చేసిండేవి కాదు, రా వెజిటేబుల్స్ కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకోండి బాగా. మరి అంత మెత్తగా అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోండి. కొంతమంది యాడ్ చేసుకోరు టొమాటోస్, వాళ్ళ ఇష్టం, యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇక్కడైతే టొమాటోస్ యాడ్ చేసుకొని అవి బాగా మగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి టొమాటోస్ మొత్తంని. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, మీరు ఎగ్స్లోకి ఎక్కువ వేసుకుంటే ఇప్పుడు అవసరం లేదు, కానీ రైస్ వేసుకున్నప్పుడైతే కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే కారం యాడ్ చేస్తున్నారు ఇక్కడ అత్తయ్య అయితే. వీటిని మొత్తం కలిసిపోయేటట్టు బాగా ఒక 4 to 5 minutes వరకు బాగా ఫ్రై చేసుకోండి మొత్తంని. నెక్స్ట్ ఇప్పుడు మనం కుక్ చేసుకున్న వైట్ రైస్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాము. ఇలా బాగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయేటట్టు ఒక 3 to 4 minutes బాగా కలుపుకోండి. రైస్ అడుగంటుకోకుండా ఫస్ట్ మీడియంలో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి బాగా. ఇప్పుడైతే కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకుంటున్నాము, అండ్ అలాగే కొద్దిగా సోయా సాస్ కూడా. ఇవి సాసెస్ ఎక్కువ యాడ్ చేసుకోకండి, జస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి. మెయిన్లీ సోయా సాస్ ఎక్కువ యాడ్ చేయకండి, టేస్ట్ అంతా చెడిపోతుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోండి మొత్తం కలిసిపోయేటట్టు. అండ్ నెక్స్ట్ గరం మసాలా అయితే యాడ్ చేయండి, కావాల్సినంత యాడ్ చేసుకోండి. ఉంటే చాట్ మసాలా, వైట్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా కలిసిపోయేటట్టు ఇంకా బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకొని ఇంకొకసారి ఒక 3 to 4 minutes వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు అయితే లాస్ట్లో ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రైడ్ రైస్ ఎప్పుడు లాస్ట్లో ఒక 5 to 10 minutes వరకు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకు కావాల్సిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. దిస్ ఈజ్ హౌ వి ప్రిపేర్ ఎగ్ ఫ్రైడ్ రైస్. అండ్ దిస్ ఈజ్ మై లంచ్ ఫర్ టుడే, ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. అండ్ ఈవినింగ్కి అయితే మోసంబి జ్యూస్ తాగుతున్నాము. ఇక్కడ అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు జ్యూస్. ఆఫ్టర్నూన్ రవి వాళ్ళ మామ అంటే నాకు పెద్దనాన్న మోసంబి తీసుకొచ్చారనమాట ఊరు నుంచి. సో అయితే ఇప్పుడు జ్యూస్ చేసుకొని తాగుతున్నాము. అండ్ నైట్కి యాజ్ యూజువల్ ఆనియన్ దోశ వేసుకుంటున్నాం ఇక్కడైతే. మోస్ట్లీ నైట్ టైమ్స్ టిఫిన్స్ ప్రిఫర్ చేస్తాము, ఎక్కువ చపాతీ ఏదో కర్రీ ఉంటుంది. ఇట్లా ఇడ్లీ దోశ టైంలో అయితే నైట్కి కూడా దోశ ఆర్ ఇడ్లీ ఇవే తీసుకుంటాము. ఇక్కడైతే ఇంకొకటి ఆనియన్ దోశ మీద కొద్దిగా కారం వేసుకొని కారం దోశలాగా చేసుకుంటున్నాను. మా శామీ తినేసింది,
అండ్ ఇంకా తను పడుకోవడమే. దిస్ ఈజ్ మై డిన్నర్ ఫర్ టుడే, దోస్ చట్నీ. This is what we eat in a day. Here the day ends అనమాట. I hope you like the video. Thank you so much for watching the video and supporting me. Please don't forget to comment below. ఫర్దర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ బై వాచింగ్ మై వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.